జుట్టు రాలిపోయే సమస్యతో బాధపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా! సో, జుట్టు రాలిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? అలాగే అందంగా నిగనిగలాడుతూ ఒత్తుగా పెరగాలంటే ఎలాంటి హోమ్ రెమెడీస్ మనకు అందుబాటులో ఉన్నాయి? ఇలాంటి విషయాలు వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ప్రముఖ న్యాచురోపతి అండ్ యోగా థెరపిస్ట్ డాక్టర్ నాగలక్ష్మి గారు. మేడంతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నామమ్మా. సో, జుట్టు రాలిపోయే సమస్య ఈ రోజుల్లో చాలా మందికి కామనే. యాహ్! మైట్ బీ ఏ సమస్య వల్ల కావచ్చు, లైఫ్ స్టైల్ వల్ల కావచ్చు, స్ట్రెస్ వల్ల కావచ్చు. ఏ కారణాలైనా సరే జుట్టు అందాన్ని ఇంకా ఎక్కువ యాహ్! పెంచుతుంది కాబట్టి దాని మీద ఎక్కువ కాన్సంట్రేషన్ ఎళ్తుంది మనకి. సో, రాలిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఎలాంటి రెమెడీస్ అందుబాటులో ఉన్నాయి? యాహ్! యాక్చువల్‌గా జుట్టు రాలిపోతుంది అంటేనే అక్కడ మెయిన్ ప్రాబ్లమ్ వచ్చేసి మినరల్స్ డెఫిషియన్సీ. ఓకే. వైటమిన్స్ అండ్ మినరల్స్ డెఫిషియన్సీ బాగా ఉన్నట్లు. హ్మ్. ఇంకొకటి స్ట్రెస్. హ్మ్. స్ట్రెస్ వల్ల కూడా బాగా రాలిపోతూ ఉంటది హెయిర్. హ్మ్. ఇవి 2 మెయిన్. అండ్ ఇంకొకటి వచ్చేసి డీహైడ్రేషన్. ఓకే. డీహైడ్రేషన్ వలన ఏమవుతుందంటే స్కాల్ప్ మీద చుండ్రు లాంటిది వస్తది. హ్మ్. ఈ చుండ్రు వల్ల కూడా మళ్ళీ అగైన్ దానికి సఫిషియెంట్ మినరల్స్ ఉండవు కాబట్టి రాలిపోతూ ఉంటది. చుండ్రు హ్మ్. వల్ల కూడా బాగా జుట్టు రాలిపోతూ ఉంటది. ఓకే. సో, ఈ కారణాలన్నింటి కూడా మెయిన్ కారణాలు వచ్చేసేసి ఇవే ఉంటాయి. హ్మ్. అంటే జుట్టు రాలిపోవడానికి మెయిన్ కారణాలు. ఇంకా కొంతమందిలో వేరే వేరే ఉంటాయి. అలోపేషియా అని చెప్పేసి ఊరికే అంటే సగం సగం పోవడము హ్మ్. ఇట్లాంటివి కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా మెయిన్‌లీ ఇవే కారణాలు. అండ్ ఇంకొకటి వచ్చేసి అమ్మాయిల్లో అయితే మెయిన్‌లీ హార్మోనల్ ఇంబాలెన్స్ ఉంటది. హ్మ్. సో, హార్మోనల్ ఇంబాలెన్స్ అనేది ది మోర్ ఇంపార్టెంట్ ఇన్ ద గర్ల్స్. హ్మ్. సో, ఎందుకంటే మనం ఇప్పుడు కాన్సంట్రేట్ చేస్తుంది కూడా మోర్ ఆఫ్ గర్ల్స్. ఈవెన్ బాయ్స్ కూడా చూసినా అంతే. అంటే వాళ్ళకు కూడా కొంతవరకు మనం చెప్పే రెమెడీస్ పనిచేస్తాయి. కానీ హ్మ్. మనం మోర్ కాన్సంట్రేటింగ్ ఆన్ గర్ల్స్ కాబట్టి వాళ్ళ హార్మోన్ ఇంబాలెన్సింగ్ గురించి కూడా మనం కొంత మాట్లాడతాము. ఓకే. సో, మనం ఏంటంటే చిన్న చిన్న రెమెడీస్ తోటి మనం ఎలా చేయాలి? ఎలా మంచి హెల్తీ హెయిర్‌ని నేను మెయిన్ ఏం చెప్తానంటే ఎక్స్‌టర్నల్స్ ఎలా ఉన్నా, హ్మ్. ఎక్స్‌టర్నల్స్ మీరు ఏం వాడినా హ్మ్. ఇంటర్నల్ హెల్త్ అనేది మోర్ ఇంపార్టెంట్ ఫర్ హెయిర్. ఓకే. ఇంటర్నల్‌గా మీరు స్ట్రాంగ్‌గా అంటే మీ బాడీలో మంచి ఐరన్, మెగ్నీషియం ఇవి బాగా ఉంటే మీ హెయిర్ హెల్తీగా ఉంటది. ఓకే. అంటే మీ హెల్త్ సో, ఐరన్, మెగ్నీషియం ఎక్కువ ఉండే ఫుడ్స్ ఏంటంటారు? ఐరన్, మెగ్నీషియం ఎక్కువగా ఉండే ఫుడ్స్ అంటే మెయిన్‌లీ మనము కరివేపాకు బాగా చెప్తాము. ఓకే. ఈ కరివేపాకు. కరివేపాకు. హ్మ్. కరివేపాకులో ఏంటంటే కావాల్సినంత ఐరన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్ అంటే బాడీకి కావాల్సినవన్నీ కూడా ఈ కరివేపాకులో ఉంటాయి. హ్మ్. సో, అందుకే ఏం చెప్తామంటే ఎక్కడ మీరు అంటే మజ్జిగ కూరలో కరివేపాకులాగా తీసేస్తారు మామూలుగా. అలా తీయొద్దు అని చెప్తాము. కరివేపాకుని బాగా తినమని చెప్తాము. హ్మ్. సో, దీనివల్ల ఏమవుతదంటే మీ బ్లడ్ యొక్క క్వాలిటీ మారుతది. యెస్. బ్లడ్ యొక్క క్వాలిటీ మారుతది. అండ్ సర్క్యులేషన్ బాగా ఇంప్రూవ్ అవుతది. ఇప్పుడు హ్మ్. స్కాల్ప్ పైకొచ్చేటప్పటికి మనకి సర్క్యులేషన్ తక్కువగా ఉంటది. హ్మ్. అంటే న్యూట్రియంట్స్, మినరల్స్ ఆ పై వరకు మన జుట్టు వరకు రావడానికి చాలా కష్టపడతది బాడీ. అవును. సో, కాబట్టి ఏంటంటే ఇవన్నీ బాగా ఉన్నాయనుకోండి వీటిని క్యారీ చేసే ఆక్సిజన్ కూడా బాగుంటది. హ్మ్. అంటే బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతది. సో, సర్క్యులేషన్ పెరిగినప్పుడు ఎంత మన హెడ్‌కి కావాల్సినంతటువంటి ద కరెక్ట్ సర్క్యులేటెడ్ బ్లడ్ ఎప్పుడైతే వస్తదో అప్పుడే ఇవన్నీ అక్కడ దాకా చేరుకుంటాయి కదా! అవును. త్రూ బ్లడ్‌తోనే మనకి అన్ని మినరల్స్ అండ్ వైటమిన్స్ ఇవన్నీ చేరుకోవాల్సింది. అంతే కాబట్టి కదా! అంటే సర్క్యులేషన్ బాగా అవ్వాలి అంటే హ్మ్. ఇవన్నీ బాగా ఉండాలి. అండ్ హ్మ్. ఈ మినరల్స్ అన్నీ కూడా ఉండాలి. ఇప్పుడు లైట్ సర్క్యులేషన్ ఉన్నా కూడా మినరల్స్ ఉన్నాయనుకోండి అట్‌లీస్ట్ అబ్జార్బ్ అవుతది మనకి. సో, యెస్. కాబట్టి ఏంటంటే మెయిన్‌లీ కరివేపాకు అనేది ది బెస్ట్ సోర్స్ అని చెప్తాము. దీన్ని మనం ఎక్స్టర్నల్స్‌లో కూడా యూజ్ చేయొచ్చు. అంటే హెయిర్ ఆయిల్స్‌లో కూడా వాడొచ్చు. బట్ ఇంటర్నల్‌గా మాత్రం బాగా తీసుకోమని చెప్తాము. లైక్ మజ్జిగ ఇట్లాంటి వాటిట్లో కూడా కొంచెం కరివేపాకు నూరి హ్మ్. వేసేసి అలా ఉంచి ఇంటర్నల్‌గా తీసుకోమని చెప్తాం రెగ్యులర్‌గా. ఓకే. దీనివల్ల ఏమవుతది ప్రోబయోటిక్ ఉంటది మనకి. అంటే హ్మ్. మంచి బాక్టీరియా డెవలప్ అవుతది. ఎట్ ద సేమ్ టైమ్ ఈ దీంట్లో ఉన్నటువంటి కరివేపాకులో ఉన్నటువంటి అన్ని వైటమిన్స్ అండ్ మినరల్స్ మజ్జిగలోకి అబ్జార్బ్ అవుతాయి. సో, ఆ రైట్. మజ్జిగ తాగడం వల్ల మన బాడీకి ఆ డీహైడ్రేషన్ ఉండదు. అండ్ కావాల్సినటువంటి ఐరన్, పొటాషియం, మెగ్నీషియమ్స్ ఇవన్నీ దీంట్లో నుంచి బాడీకొస్తాయి. అండ్ మంచి బాక్టీరియా అంటే గట్ బాక్టీరియా హ్మ్. అనేది మంచిగుంటది. ఆ గట్ బాక్టీరియా బాగుండటం వలన కాన్‌స్టిపేషన్ ఇలాంటివి ఏమీ ఉండవు. అండ్ మన హెల్త్ లెవెల్ ఇంప్రూవ్ అవుతది. అవును. సో, మెయిన్‌లీ మేము చెప్పేది మాత్రం ద బెస్ట్ థింగ్ వచ్చేసేసి కరివేపాకు. హ్మ్. హెయిర్ మంచిగా ఉండాలి అంటే మాత్రం కరివేపాకుని ఎక్కువగా ఎక్కువగా తరచూ యూజ్ చేయాలి. తరచూ యూజ్ చేస్తూ ఉండాలి. పడేయకుండా మనం పడేయకుండా చక్కగా తినడము అలా హ్మ్. చేయాలి. అండ్ చెప్పినట్లు మజ్జిగలో తీసుకుంటే ఇంకా బెస్ట్ ఉంటదండి. ఓకే. మజ్జిగలో ఎప్పుడైనా సరే మీరు ఏది తింటున్నా అంటే హ్మ్. లైక్ లంచ్, డిన్నర్ అలాంటివి. డిన్నర్ అయితే ఇప్పుడైతే వద్దని చెప్తాము డిన్నర్ టైంలో. అంటే శీతాకాలంలో అంటే సీజన్ వైస్ కూడా మనం ఫుడ్స్‌ని చూస్ చేసుకోవాలి. తినే విధానం చూస్ చేసుకోవాలి. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఈ టైంలో ఏం చెప్తామంటే రెగ్యులర్‌గా మార్నింగ్ హ్మ్. లంచ్ టైమ్ ఉంటది మనకి 12, 12:30 దానికి 1 అవర్ బిఫోరు
కరెక్ట్గా మజ్జిగలో దీన్ని కరివేపాకును వేసుకుని కనుక తీసుకుంటే ది బెస్ట్ ఉంటుంది అని చెప్తాము హెయిర్కి. మెయిన్లీ డైటే మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ ఇంటర్నల్గా. అయితే మేడం ఇప్పుడు ఇంటర్నల్ గా డైట్ చాలా వివరించారు. అసలు హెయిర్ అసలు రూట్ కాజ్ ఏంటంటారు, దానివల్ల మనం ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు అంటారు? అదే చెప్తున్నాను కదా, మెయిన్లీ డైట్ ఒకటి మెయిన్ ఇంపార్టెంట్. అండ్ స్ట్రెస్ ఎక్కువ తీసుకోకూడదు, స్లీప్ ఇంపార్టెంట్. ఓకే. అంటే నేను అనేది హార్మోన్స్, మెయిన్లీ గర్ల్స్లో అయితే హార్మోన్సల్ ఇంబ్యాలెన్స్ బాగా ఉంటుంది. సో దీన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇది బ్యాలెన్స్ అవ్వాలి అంటే అగైన్ స్లీప్కి రావాలి మనం. ఓకే. స్లీప్ కరెక్ట్గా ఉంటే మీ హార్మోన్స్ కరెక్ట్ బ్యాలెన్సింగ్లో ఉంటుంది. అంటే మీరు ఎలా ఫుడ్స్లో కొంతవరకు డైట్లో తీసుకొస్తాము, బట్ అట్ ద సేమ్ టైం వచ్చేసేసి స్లీప్ క్వాలిటీ స్లీప్ ఉండాలి. క్వాలిటీ స్లీప్, సౌండ్ స్లీప్, క్వాలిటీ స్లీప్ అండ్ టైమింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. చాలా మంది ఏమంటారంటే తెల్లవారుజామున 3ంటికి పడుకుని మధ్యాహ్నం 12 దాకా పడుకుని నేను 8 అవర్స్ పడుకున్నాను, 12 అవర్స్ పడుకున్నాను ఇట్లా అంటారు. అట్లా కాదు, ఏ టైంలో పడుకోవాలో ఆ టైంలో పడుకోవాలి. ఎప్పుడు పడుకోవాలి అంటే కరెక్ట్ స్లీప్ ఇన్ ద ఇండియా అంటే మేము చెప్పేది 9:30 నుంచి 3 o'clock వరకు, 3:30 మ్యాక్స్ 3:30. 9:30కి ఎందుకు చెప్తాము అంటే అట్లీస్ట్ మీరు 9:30కి ఆన్ బెడ్ వెళ్తే అట్లీస్ట్ మీరు నిద్రపోవడానికి మళ్ళీ ఒక అరగంట అటు ఇటు అవుతుంది. సో అట్లీస్ట్ 10-10:30కి మీరు సౌండ్ స్లీప్కి వెళ్తే 3:30-4 వరకు ఆ సౌండ్ స్లీప్ ఉంటే ఆ టైంలో మన బాడీ హార్మోన్స్ని, కొన్ని ఎంజైమ్స్ని రిలీజ్ చేస్తుంది. ఆ ఎంజైమ్స్ని రిలీజ్ చేయడం ద్వారా మీ హార్మోన్స్ అన్ని బ్యాలెన్సింగ్గా ఉంటాయి. బ్యాలెన్స్ అనేది ఉండకపోవడం వల్ల హెయిర్ గ్రోత్ బాగుంటుంది అండ్ అసలు హెయిర్ ఫాల్ అనేదే ఉండదు. సో అది కాబట్టి ఏంటంటే మెయిన్లీ స్లీప్ ఇంపార్టెంట్. ఓకే. థ్యాంక్ యూ మేడం, చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.